పిల్లలు బ్రష్ చేయట్లేదు, మౌత్ వాష్ వాడచ్చా మేడం అని అడుగుతూ ఉంటారు చాలామంది. పిల్లలు ఎప్పుడు మౌత్ వాష్ వాడాలి, ఎలా వాడాలి అనేది ఇవాళ మాట్లాడుకుందాం. ఈ టిప్స్ చెప్పే ముందు మన పేజ్ని ఫాలో చేసేయండి, ఈ వీడియోని షేర్ చేసేయండి. హలో అండి, నేను మీ కిడ్స్ డెంటిస్ట్ని, పోల్శెట్టి డెంటల్ కేర్, పట్టాపురం, గుంటూరు నుంచి. పిల్లలు ఎప్పుడు మౌత్ వాష్ వాడటం మొదలు పెట్టచ్చు అంటే బిలో 6 years అసలుకి ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ మౌత్ వాష్ ఇస్తే వాళ్ళు అర్థం కాక కొన్నిసార్లు మింగేస్తూ ఉంటారు టూత్పేస్ట్ లాగా. సో పుక్కులిచ్చి ఊయటం వచ్చిన పిల్లలకు మాత్రమే మౌత్ వాష్ అనేది వాడటం ఇవ్వాలి. అది కూడా వాళ్ళకి రెగ్యులర్ అడల్ట్ మౌత్ వాష్ ఇవ్వద్దు. ఎందుకంటే రెగ్యులర్ అడల్ట్ మౌత్ వాష్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మౌత్లో. కిడ్స్ ఫ్రెండ్లీ మౌత్ వాషెస్ ఉంటే ఆ కిడ్స్ ఫ్రెండ్లీ మౌత్ వాషెస్ మాత్రమే ఇవ్వాలి. లేదు పుచ్చుళ్ళు ఎక్కువ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం స్పెషల్గా ఫ్లోరైడ్ మౌత్ వాషెస్ కూడా ఉంటాయి. ఆ ఫ్లోరైడ్ మౌత్ వాషెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ మౌత్ వాష్ అనేది 30 to 50 ml మాత్రమే వాడాలి. అది కూడా నోట్లో పోసుకొని అన్ని పళ్ళకి తగిలేటట్టుగా గట్టిగా పుక్కిలిచ్చి ఊసేయాలి. ఈ మౌత్ వాష్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే యూజువల్లీ పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వస్తున్న పిల్లలకి, బ్రష్ చేయటం కష్టమైన పిల్లలకి అప్పుడు ఈ మౌత్ వాష్ అనేది ఒకసారి వాడచ్చు. లేదు క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకునే పిల్లలు బ్రష్ చేయడానికి కష్టపడుతున్నారంటే అలాంటి పిల్లలు ఈ మౌత్ వాష్ వాడచ్చు. కానీ కంప్లీట్గా బ్రష్ చేయటం మానేసి ఓన్లీ మౌత్ వాష్ అనేది వాడకూడదు. బ్రషింగ్కి సప్లిమెంట్గా మౌత్ వాష్ వాడాలి తప్పితే బ్రషింగ్ బదులు మౌత్ వాష్ అనేది వాడకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.